కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకున్న ఒక ఆన్లైన్ పార్టీ భారతీయ ఇంటర్నెట్ చరిత్రలో ఒక అసాధారణ పరిణామంగా నిలిచింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఒక్కసారిగా వెల్లువెత్తిన ఈ కంటెంట్ వెనుక లక్షలాది మంది భారతీయ యువత సమన్వయంతో కూడిన ప్రతిస్పందన కనిపిస్తోంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే స్మార్ట్ఫోన్ స్క్రీన్లన్నీ కాక్రోచ్ జనతా పార్టీ అనే అక్షరాలతో నిండిపోయాయి. రాజకీయ అశాంతిని వ్యక్తం చేయడానికి జెన్జీ ఇప్పుడు డిజిటల్ వ్యంగ్యాన్ని ఒక ప్రధాన మార్గంగా ఎంచుకుంది. సాంప్రదాయ ప్రజాస్వామ్య వ్యవస్థలు తమ సమస్యలకు స్పందించడం లేదన్న భావన యువతను ఈ సరికొత్త ఆన్లైన్ నిరసన వైపు మళ్లించింది. ఈ పరిణామాలన్నింటికీ దేశ అత్యున్నత న్యాయస్థానం నుండి వెలువడిన కొన్ని వ్యాఖ్యలే మూల కారణంగా నిలిచాయి. ఆ వ్యాఖ్యలు మధ్యతరగతి ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు, సామాజిక వాస్తవాలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఎత్తిచూపాయి. ఫలితంగా అధికారిక వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసంలో ఒక శూన్యం ఏర్పడింది. తమ ఆవేదనను వినిపించడానికి ఇతర మార్గాలు లేని స్థితిలో యువత ఈ వినూత్నమైన వ్యంగ్య వేదికను ఆశ్రయించింది. ఆ వ్యాఖ్యలు అప్పటికే అసహనంతో ఉన్న ఒక తరం యొక్క నిరసనను ఒక్కసారిగా ప్రేరేపించాయి. ఒక సామూహిక నిరసనకు ముఖచిత్రంగా బొద్దింకను ఎంచుకోవడం వెనుక ఒక లోతైన సామాజిక కారణం ఉంది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా మనుగడ సాగించగలిగే బొద్దింక లక్షణం ఇప్పుడు యువత ఎదుర్కొంటున్న పోరాటానికి ప్రతీకగా మారింది. రాజకీయ వ్యవస్థలో తమకు విలువ లేదనే భావన యువతను ఈ మనుగడ చిహ్నం వైపు ఆకర్షించింది. తమను కించపరిచేలా ఉన్న ఆ పేరును ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చుకోవడం ద్వారా వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆ బొద్దింక గుర్తు ఇప్పుడు ఒక తరానికి ఉమ్మడి రాజకీయ గుర్తింపుగా, ఒక ఆత్మరక్షణ కవచంగా రూపాంతరం చెందింది. మీమ్ పేజీలు మరియు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈ డిజిటల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించాయి. సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ భావోద్వేగపూరితమైన కంటెంట్ను గుర్తించి దానిని అతి తక్కువ సమయంలోనే కోట్లాది మందికి చేరువ చేస్తాయి. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా ఆల్గారిథమ్స్ నిరంతరం ఈ కంటెంట్ను చూపిస్తూ నిరసన యొక్క తీవ్రతను పెంచుతూ ఉంటాయి. ఈ మీమ్స్ను షేర్ చేయడం ద్వారా యువత తమ అస్తిత్వాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియా ఆల్గారిథమ్ కేవలం వేదికగా మాత్రమే కాకుండా ఈ వ్యంగ్యాన్ని ఒక వ్యవస్థీకృత డిజిటల్ పోరాటంగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఆన్లైన్ వైరాలిటీ వెనుక ఉన్న అసలు కారణం దేశంలో నెలకొన్న కఠినమైన సామాజిక ఆర్థిక పరిస్థితులే. యువతలో కనిపిస్తున్న ఈ ఆందోళనకు నిరుద్యోగ సమస్యే ప్రధాన ఇంధనంగా పనిచేస్తోంది. ఆన్లైన్ వేదికలపై కనిపిస్తున్న జోరుకు భిన్నంగా బయటి ప్రపంచంలో యువత ఉద్యోగాల కోసం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు. వేల సంఖ్యలో విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో గంటల తరబడి శ్రమిస్తూ తమ భవిష్యత్తు గురించి అనిశ్చితిలో ఉన్నారు. అనంతమైన డిజిటల్ గొంతుకలు ఉన్నప్పటికీ వాస్తవ ఆర్థిక రంగంలో తమ ప్రభావాన్ని చూపలేకపోతున్నామనే ఆవేదన వీరిలో స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ ఉద్యమాలు ఎంత వేగంగా సాగినా దేశంలో ఉన్న సాంప్రదాయ రాజకీయ వ్యవస్థల నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చట్టాలను మార్చగలిగేంత రాజకీయ బలం ఈ డిజిటల్ కమ్యూనిటీకి ప్రస్తుతానికి లేదు. ఇంటర్నెట్లో వచ్చే లైకులు మరియు షేర్లు ఎప్పుడూ ఓట్లుగా లేదా చట్టసభలలో నిర్ణయాత్మక శక్తిగా మారవు. మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో తమ గొంతు వినబడక, ఉద్యోగ అవకాశాలు లేక, భవిష్యత్తు అంధకారంగా మారడంతో భారతీయ యువతలో ఒక భాగం నేడు పూర్తిగా స్తబ్దంగా ఉండిపోయింది. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో రాజకీయ నిరసనలకు వ్యంగ్యం మరియు మీమ్ సంస్కృతే ప్రధాన భాషగా మారబోతున్నాయని ఈ పరిణామం సూచిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఒక డిజిటల్ ప్రయోగంగా మిగిలిపోయిన భారత యువత గొంతుకను ఇకపై అధికార